బ్రదర్ నమస్తే బ్రదర్. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మావిగన్కి సపోర్ట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తారు. ఇక్కడ రెండు పార్టీల మధ్య కాదు ఎలక్షన్స్ అనేవి, మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి. ఏం బ్రదర్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అన్న, అమరావతిలోనే ఆయన చెప్పిన మావిగన్ కూడా ఉందన్న. సో ఇప్పుడు మావిగన్నుకి వేసేవాళ్ళు కూడా తెలుగుదేశానికి వేస్తారు కాబట్టి రేపు ఆయనకి ఆ 11 సీట్లు కూడా రావు. అంటే ఇప్పుడు మచిలీపట్నంలో పోర్టు ఉందన్నాడు, అమరావతి క్యాపిటల్లో మరి పోర్టు కూడా ఇదే కదా, నియర్ బై పోర్టు మచిలీపట్నమే కదా. నేషనల్ హైవే ఉందన్నావు, విజయవాడ ఉందన్నావు, గుంటూరు ఉందా, ఇదంతా అమరావతి కదా. సో అంటే నీ వాళ్ళు కూడా మాకు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు. రేపు ఈ సీట్లన్నీ అవసరం లేదు మాకు, రేపు ఈ డైరెక్ట్గా తెలుగుదేశం అంటే నిన్న ఒక పోస్ట్ చూసా ట్విట్టర్లో, వర్మానో ఏదో ఒక అబ్బాయి పెట్టాడు, టీడీపీకి తెలుగుదేశానికి జగన్ బినామీ అనుకున్నట్టుగా పెట్టాడు. అంటే ఇప్పుడు రేపు మాకు ఇక్కడ రేపు కొల్లు రవీంద్ర గారికి కానీ, లేకపోతే బోడే ప్రసాద్ గారికి కానీ, లేకపోతే కుమార్ రాజా గారికి కానీ, వీళ్ళందరికీ కూడా మొన్న వచ్చిన కన్నా ఎక్కువ మెజార్టీ. ఎందుకొస్తే ఆయనే చెప్పాడు కదా, మావిగన్కి వేసేవాళ్ళందరూ మాకేయండి, అమరావతికి వేసేవాళ్ళు టీడీపీకి. ఇవన్నీ మావిగన్ అంతా అమరావతిలోనే ఉంది కాబట్టి వీళ్ళందరూ తెలుగుదేశానికి అవి కూటమికి వేస్తారు కాబట్టి మేము మంచి మెజార్టీతోనే గెలుస్తాం, మాకు ఆ ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకోటి, ఈయన తలకిందులుగా తపస్సు చేసిన కేఏ పాల్ ప్రధానమంత్రి అయినా, కేఏ పాల్ ప్రధానమంత్రి అయినా, కేఏ పాల్ ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఇంకా ఎవరైనా సరే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినా ఢిల్లీ ఇండియాకి ఢిల్లీ రాజధాని తీయడం అవ్వదు, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తీయడం కూడా అవ్వదు. ఎందుకనంటే చెప్పడం సింపుల్, ఇప్పుడు నువ్వు చట్టం చేసి కేంద్రానికి పంపించాలి, కేంద్రం లోక్సభలో బిల్లు పెట్టాలి, లోక్సభలో అయిన తర్వాత రాజ్యసభలో పెట్టాలి, రాజ్యసభలో అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అవ్వాలి. అంటే భారతదేశంలో ఏదైతే గుర్తింపు అధికారికంగా ఎంపీలు ఉన్న లోక్సభ రాజ్యసభల్లో మన ఒక వైసీపీ తప్ప మిగతా అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్, మమతా బెనర్జీ పార్టీ, అన్ని పార్టీలు కూడా ఈ అమరావతి బిల్లుకి సపోర్ట్ చేశారు. అంటే రేపు ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ మారుస్తానంటే నువ్వు 2029లో గెలవు. ఎందుకంటే చెప్పనా, మొన్న 8:15కి వైసీపీ వాళ్ళు టీవీలు కట్టేశారు 2024 రిజల్ట్. మహా అయితే రేపు 8:30కి టీవీలు కడతారు అంతే తప్ప అంతకు మించి ఏముండదు. అదే మెజార్టీలు, దానికన్నా ఎక్కువ మెజార్టీలు గెలుస్తారు తప్ప ఆ ఇబ్బంది అనేది ఏది ఉండదు. అమరావతియే రాజధాని. ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగన్ అంటే ఇప్పుడు అమరావతికి కావాల్సిన వాళ్ళు ఓట్లేస్తారు. ఇప్పుడు రాజధాని మన ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఎటు జరుగుతుంది, వైజాగ్ ఏరియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ తీసుకొస్తున్నారు. ప్రతి జిల్లాకి ఇప్పుడు కాకినాడకు వచ్చేటప్పుడు పెట్రోకెమికల్ ఇవని, ఇప్పుడు విజయవాడకు వచ్చేటప్పటికి అమరావతిలో డెవలప్మెంట్, విజయవాడ గుంటూరుకి అమరావతి డెవలప్మెంట్ అని, ప్రకాశం జిల్లాకి తీసుకురావడం, నెల్లూరు జిల్లా శ్రీ సిటీ అని, చిత్తూరు జిల్లాలో ఈరమోండ్ర, ఇవన్నీ ప్రతి జిల్లాకి ప్రతి ప్రాంతానికి. ఇప్పుడు మొన్న దేశం మొత్తం మీద వచ్చిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ సింహభాగం అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడుల్లో సింహభాగం ఎక్కడండి ఇన్వెస్ట్ చేసింది? కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ఈ రాయలసీమ ఏరియాలో చేస్తున్నారు. సో ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు ఇదిగోండి, ఇది అమరావతి కాదు, ఈ డెవలప్మెంట్కి ఓటు వేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా అని అడిగితే ప్రజలు, ఇది చదువుకున్న యువకులు ప్రజలు దేనికి వేస్తారు? డెవలప్మెంట్ వైపుకి వేస్తారు. ఇప్పుడు కర్నూలులో మొన్న బంగారం ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ మైనింగ్ది వచ్చింది. దాని మీద ఏపీ బొమ్మ వేసి మొన్న 500 గ్రాములు, 100 గ్రాములు, 50 గ్రాములు బంగారం బిస్కెట్లు రిలీజ్ చేశారు వాళ్ళు. అది గోల్డ్ అంటే అక్కడ దాని మూలంగా అక్కడ పనులు జరుగుతుంది. ఇప్పుడు అనంతపురము, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, కడప, ఇప్పుడు ఇవన్నీ ప్రతి జిల్లాకును అక్కడ ఒక డెవలప్మెంటు, ఒక విజను, ఇది ఇవన్నీ అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ లేకుండా మావిగన్కి నేను ఇది పెడుతున్నానంటే, మావిగన్ కావాలా, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలంటే ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటే కావాలి అని కోరుకుంటారు. నీకు అసలు ఇంకెవడేస్తాడు రిపోర్టు? ఎవడు వేయడు. ఏదైతే పార్లమెంట్లో కూడా అన్ని పార్టీలు కూడా ఏకైక రాజధాని అమరావతి అని బిల్ శాంక్షన్ టైంలో ఇటు వైసీపీ పార్టీ ఒకటే వాకౌట్ చేసి బయటకు వస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. అసలు ఏం చెప్తారన్న ఫైనల్గా వైసీపీ పార్టీ స్టాండ్ని అసలు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలనుకోవచ్చు? అసలు వాళ్ళది ఎప్పుడు డబల్ స్టాండర్డేనండి.
వాళ్ళకి 2015కి 2019కి ఇప్పుడు చూశారు కదా. సరే, ఇప్పుడు అమరావతిలో వాకౌట్ చేశారు ఎవరు? ఎంపీలు. ఇప్పుడు అమరావతికి ఎవరిని పంపించాలి? ఒక రెడ్డిని పంపించారండి, చూసుకోండి కావాలంటే మీరు. అంటే నేను ఇక్కడ కమ్యూనిటీని తీయట్లేదు, మీకు ఇప్పుడు పేరు నాని, దేవినేని అవినాష్, లేకపోతే మిగతా వాళ్ళందరినీ పంపిస్తారు. కానీ ఒక రెడ్డి అని వచ్చాడండి మొన్న, ఎందుకు రాడు? సార్ మరి అక్కడ ఏదైతే పార్లమెంట్లో వాకౌట్ చేశాడు కదా మిథున్ రెడ్డో ఏదో XYZ, ఆయన ఎందుకు రావట్లేదు? అవినాష్ రెడ్డి ఆయన ఎందుకు రావట్లేదు? చిత్తూరు ఎంపీ ఆయన ఎందుకు రావట్లేదు? ఎక్కడో చిత్తూరు ఎంపీ గూగుల్కి ల్యాండ్లు ఇస్తే కోర్టులో కేసేశాడు. సరే, మరి ఇక్కడికి వచ్చి అదే ఎంపీలు ముగ్గురు, ఇంకో అరక ఎంపీ ఎవరో ఉన్నారు నలుగురు ప్రెస్ మీట్ పెట్టమనండి. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అమరావతికి మేము దీని మీద వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి వాళ్ళు మాట్లాడమనండి. వాళ్ళు మాట్లాడితేనే కదా తెలిసేది. ఇప్పుడు ఏదో డబల్ స్టాండర్డ్ తీసుకుని అమరావతి మీద ఇది జరుగుతుంది అది జరుగుతుంటే కాదండి. అమరావతి మీద ఏం జరుగుతుందో మీరు రండి, కావాలంటే మన 2 రెడ్లు పిల్లలు, నెల్లూరు రెడ్లు పిల్లలు వచ్చి అమరావతిలో ఏం జరుగుతుందో ఏంటో చేయండి. సో ఇప్పుడు మీరు అమరావతి రండి, విష ప్రచారాలు చెయ్యొద్దు. మా రైతులు మంచోళ్ళు, వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనరు. అసలు అమరావతిలో ఏం జరుగుతుందో ఏంటో వాళ్ళందరినీ కాదబ్బా, మీలో ఎవరో ఒకరు రండి, నేను తీసుకెళ్తా. సీడ్ యాక్సెస్ రోడ్లో ఏం జరుగుతుంది పని, అక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఏం జరుగుతుంది పని, గెజెట్ IAS ఆఫీసర్స్ IPS ఆఫీసర్స్కి ఏం జరుగుతుంది పని, సెక్రటేరియట్లో ఏం పని జరుగుతుంది, దాని తర్వాత ఏదైతే కనెక్ట్ చేసి అమరావతి రోడ్స్ అన్నీ ఏం జరుగుతున్నాయి, రైతులకు ఎట్లా డెవలప్మెంట్ చేసేస్తున్నారు మేము చూపిస్తాం. ఆల్రెడీ మా తెలుగు అమరావతిలో ఏం జరుగుతుంది ఏంటిది అనేది అమరావతి వాయిస్ అమరావతి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి, చూసి ఏం జరుగుతుంది అమరావతిలో ఏంటి అనేది ఒక 18 నిమిషాల వీడియో ఉంది, మొన్నే పెట్టాడు అబ్బాయి పాపం. ఏ ఫేజ్లో ఎక్కడ ఏం పని జరుగుతుంది ఏంటి అనేది అది చూసి మీరు రండి. అంతే తప్ప మీరు ఒక మంది మార్బలం వేసుకోకుండా, మీరందరూ మాజీ ప్రజాప్రతినిధులు. ఒక ప్రజాప్రతినిధి ఒక ప్రజల్లోకి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి మీరు రండి. మా రైతులు ఏమీ అనరు, ఏం జరుగుతుంది ఏంటి చర్చించండి. ఏం జరుగుతుంది ఇక్కడ, మీకు చెప్పిన వాగ్దానాలన్నీ జరుగుతున్నాయో లేవని అక్కడ తెలుసుకోండి. అక్కడ తెలుసుకోవాలంటే అక్కడికి మీరు రావాల్సిన అవసరం లేదు. మీకు మందడంలో వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా, వైసీపీ వాళ్ళని అడగండి అసలు ఏంటి, వాళ్ళతో మీరు ముఖాముఖి చర్చించండి. ఇవన్నీ కూడా కాదు, ఇప్పుడు 29 గ్రామాల్లో మీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలవండి. వాళ్ళందరితోటి మీరు మాట్లాడండి. అసలు మీ మందడంలో ఏం జరుగుతుంది, మీ 29 గ్రామాల్లో ఏం జరుగుతుంది, మీ రాయవరంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళతోటి మీ లైవ్గా చర్చించండి. వాళ్ళని అక్కడ ప్రూఫ్లు లేకుండా మళ్ళీ ఇక్కడ కూడా అబద్ధాలు ఆడద్దు. వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ ఉన్న వీడియోస్ అవన్నీ తీసుకురమ్మండి, అక్కడ ప్లే చేస్తూ మా దాంట్లో ఇక్కడ మాకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతా అన్నారండి, ఇక్కడ మాకు న్యాయ రాజధాని కడతా అన్నారండి, ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ వస్తుందండి, ఇక్కడ ఇది వస్తుంది, ఇవన్నీ చెప్పి శుభ్రంగా రాజధానిలో ఉన్న వైసీపీ నాయకుడు ఎవ్వడూ కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆ ఏరియా డెవలప్ అవుతుంది, మాకు మంచిగా ఉంది అని చెప్పి వాళ్ళు సంతోషిస్తుంటే, ఎక్కడి నుంచో నువ్వు వచ్చి ఇప్పుడు రాజధానికి అన్యాయం జరుగుతుంది అని అంటే ఎవరు ప్రశ్నించాలి? అక్కడ స్థానికంగా ఉన్న మాజీ శాసనసభ్యులో లేకపోతే ఇన్ఛార్జో రైస్ చేయాలి. అసలు ఇన్ఛార్జ్ ఎక్కడ ఉన్నాడు? ఆ రోజు ఇన్ఛార్జ్ లేడు. పోనీ ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎంపీఓ, మాజీ ఎంపీఓ, పార్లమెంట్ ఇన్ఛార్జో రావాలి, ఎక్కడున్నాడు? ఆయన లేడు. సో అక్కడున్న అవన్నీ పంచాయతీలే కదా, అక్కడున్న ఎంపీటీసీలు ఏమయ్యారు, జెడ్పీటీసీలు ఏమయ్యారు, అక్కడున్న పంచాయతీ ప్రెసిడెంట్లు ఏమయ్యారు? ఇవన్నీ ఏమీ లేకుండా మీరు ఒక గలాటా చేయడానికి వచ్చి మీరు మొన్నది సృష్టిస్తే రైతులకు తెక్కదొబ్బింది, కొట్టారు అని అంటున్నారు. సో మీరు కొట్టారని మీరు చెప్పుకున్నారు, వాళ్ళు కొట్టారా లేదా అనేది దైవేగ్యం వాళ్ళకే తెలియాలి, మీకు తెలియాలి. సో ఇక్కడ మీరు గొడ్డ కాల్చి మా మీద వేయొద్దు. రాజధానిలో ఏం అడుగుతుందో ఆర్టీఐ చట్టం ద్వారా తీసుకోండి, మీ వాళ్ళు వచ్చి చూడండి, మీ రాజధానిలో ఉన్న వైసీపీ నాయకులను అడగండి, అప్పుడు మీకు క్లియర్ పిక్చర్ తెలుస్తుంది.